డీటెయిల్స్ చూద్దాం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభ్యర్థన మేరకు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఈవీఎంల రీవెరిఫికేషన్ ఇవాళ నుంచి ప్రారంభం కానుంది. నేటి నుంచి 24వ తేదీ వరకు ఈవీఎంలతో పాటు వీవీప్యాడ్లను రీవెరిఫికేషన్ చేయనున్నారు అధికారులు. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరడంతో రీవెరిఫికేషన్ చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో ఒంగోలు నియోజకవర్గంలోని 12 పోలింగ్ కేంద్రాల్లో రీవెరిఫికేషన్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభ్యర్థన మేరకు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఈవీఎంల రీవెరిఫికేషన్ ఇవాళ నుంచి ప్రారంభం కానుంది. నేటి నుంచి 24వ తేదీ వరకు ఈవీఎంలతో పాటు వీవీప్యాడ్లను కూడా రీవెరిఫికేషన్ చేయనున్నారు అధికారులు. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరడంతో రీవెరిఫికేషన్ చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో ఒంగోలు నియోజకవర్గంలోని 12 పోలింగ్ కేంద్రాల్లో రీవెరిఫికేషన్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు సిద్ధం చేసినట్టుగా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సుధాకర్. ఎలక్షన్స్ అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు, అధినాయకుల నుంచి మంత్రులు, మాజీ మంత్రులు వీరందరూ కూడా చేసిన కామెంట్ ఈవీఎంలలో తేడా జరిగింది అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఈ రోజు ఒంగోలు నియోజకవర్గంలోని 12 పోలింగ్ కేంద్రాల్లో 24వ తేదీ వరకు కూడా రీవెరిఫికేషన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ ఆశ. ఏదైతే ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 12 కేంద్రాల్లో అధికారులు మాక్ పోలింగ్ ఏదైతే రీవెరిఫికేషన్ నిర్వహించేందుకు మాత్రం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఏదైతే ఈవీఎంల మాక్ పోలింగ్ సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈవీఎంలు ఓటింగ్ సెల్లపై అనుమానం ఉన్నట్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ నేపథ్యంలోనే మాక్ పోలింగ్ నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇందుకు గాను ఈవీఎంల నిర్వహణ సంబంధించి ఎన్నికల సంఘానికి ఇప్పటికే డబ్బులు చెల్లించి మాక్ పోలింగ్ నిర్వహించాలంటూ బాలినేని కోరిన పరిస్థితి. ఈ క్రమంలోనే అధికారులు ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి. ఏదైతే మొన్నటి ఎన్నికల్లో మొన్న ఎన్నికలకు గాను మొత్తం ఈ ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి మొత్తం 26 మంది అభ్యర్థులు మొన్న ఎన్నికల పోటీలో బరిలో నిలిచారు. వీరిలో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ అత్యధిక మెజార్టీ తోటి నియోజకవర్గంలో ఒంగోలు నియోజకవర్గంలో విజయం సాధించారు. అయితే ఈ నేపథ్యంలోని ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం ఏదైతే ఒంగోలు నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సర్లపై మాత్రం అనుమానాలు లేవనెత్తారు. ఈ నేపథ్యంలోనే మొత్తం 12 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలో మాక్ పోలింగ్ నిర్వహించాలని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇందులో భాగంగానే ఇందుకు సంబంధించి ఏదైతే మాక్ పోలింగ్ సంబంధించి ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే డబ్బులు కట్టి దానికి సంబంధించి మాక్ పోలింగ్ నిర్వహించాలని చెప్పేసి బాలినేని కోరాడు. అయితే మాక్ పోలింగ్ సంబంధించి ఇప్పటికే కలెక్టర్ తమీం అన్సారియా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలోనే మొత్తం 13 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు ఏదైతే ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లు మాత్రం లెక్కించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి మొత్తం 24వ తేదీ వరకు మొత్తం 5 రోజుల పాటు ఈ ఈవీఎంల రీవెరిఫికేషన్ మాత్రం జరగనుంది. అయితే ఏదైతే రీవెరిఫికేషన్ సంబంధించి బాలినేనికి మాత్రం ఇప్పటికే అధికారులు సమాచారం ఇచ్చారో అందుకు సంబంధించిన ఏదైతే అభ్యర్థులు వారికి మొత్తానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితి. అయితే ఏదైతే ఈ రీవెరిఫికేషన్ మాత్రం ఒకవైపు నేను ఏదైతే ఈవీఎం లో సంబంధించి రీవెరిఫికేషన్ పై మాత్రం బాలినేని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు మాత్రం తెలుస్తుంది. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా బాలినేని మాత్రం హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే ఈవీఎంల రీవెరిఫికేషన్ పై మాత్రం ఇటు రీవెరిఫికేషన్ సంబంధించి తనకు అభ్యంతరం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈవీఎంల సరళతో పాటు వీవీప్యాట్లు మాత్రం పూర్తి స్థాయిలో లెక్కించాలని చెప్పేసి బాలినేని మాత్రం హైకోర్టుకు వెళ్ళాడు. రైట్ సుధాకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.